నాథ్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన భూమిని కబ్జా చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీ తీసుకొచ్చి రవీంద్రనాథ్ భూమిలో గోడను కూల్చేసి బెదిరింపులకు దిగారు. దీంతో బాధితుడు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు ఇరువురి భూమి పత్రాలను పరిశీలించి గోడ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. మాదాపూర్ పిఎస్ పరిధి గుట్టల బేగంపేటలో రవీంద్రనాథ్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన భూమిని కబ్జా చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీ తీసుకొచ్చి రవీంద్రనాథ్ భూమిలో గోడను కూల్చేసి బెదిరింపులకు దిగారు. దీంతో బాధితుడు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు ఇరువురి భూమి పత్రాలను పరిశీలించి గోడను కూలగొట్టిన వారిని హెచ్చరించారు. 30 ఏళ్లు తన స్వాధీనంలో ఉన్న భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి అని బాధితుడు రవీంద్రనాథ్ రెడ్డి కోరారు. ఇది గత 30 సంవత్సరాల నుంచి నా పొజిషన్లో ఉందండి. నేను కొన్నాను, నా పేరు రిజిస్ట్రేషన్ అయింది. నేను ఎల్ఆర్ఎస్ అయింది, నాకు యూఎల్సీ కూడా అయిందండి. తర్వాత పవర్ కనెక్షన్ ఉంది, పవర్ బిల్ కడుతున్నాను, తర్వాత హౌస్ నెంబర్ ఉంది, తర్వాత ప్రాపర్ ట్యాక్స్ కూడా కడుతున్నాను నేను. సో నేను ఒక టెనెంట్కి ఇచ్చాను, ఇక్కడ నర్సరీ కొరకు ఇచ్చాను. ఆయన వ్యాపారం చేసుకుంటున్నాడు, నేను వస్తూ పోతూ చూస్తుంటాను. నేను పొద్దున వచ్చేసరికి వాళ్ళు జేసీబీ తీసుకొని రెడీ అయినారు. నేను అసలు మీరు ఇప్పటిదాకా నేను 30 ఏళ్ళలో ఎవరు మేము ఎప్పుడు ఎక్కడ చూడలేదు. ఇక్కడ సడన్గా వచ్చేసి నా వెనకాల నాది, ఇది కూడా నాదే అని చెప్పి మీరు ఆక్యుపై చేస్తే ఇది తప్పు కదా. ఇది ట్రెస్పాసింగ్ అయిపోతుంది, ఇట్స్ ఎ క్రిమినల్ యాక్ట్. మీ డాక్యుమెంట్స్ ఏమంటే చూపించండి. నా డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని కోర్టుకు మన పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అక్కడ చూపించేస్తే వాళ్ళు చెప్తారు, అంటే మా డాక్యుమెంట్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నాయండి అన్నారు. అంటే సరే అని డిమాలిషన్ మొదలుపెట్టారు. పోలీస్కి ఫోన్ చేశాను, 100 నెంబర్ ఫోన్ చేశాను. వాళ్ళు వచ్చేసేసి వీళ్ళకి చెప్పి వెళ్ళారు. అయినా కూడా మళ్ళీ డిమాలిషన్ చేస్తుంటే మళ్ళీ ఒకసారి 100కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేసేసి స్టాప్ చేశారు. ఆ ఎస్ఐ గారు తర్వాత టీం వచ్చి స్టాప్ చేసేసి వాడిని అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోయారు. ఆ జేసీబీని కూడా బయట పంపించేసేసారు.